ప్రియసుతునిగా పనిచేయ నిన్ను, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండ నిన్ను. ఆగిపోగా సాగిపో ప్రియసుతునిగా ఇదిగో దేవా నా జీవితం మనం పూర్తిగా సమర్పించుకున్నామండి. ఇదిగో దేవా నువ్వు ఉంటే నాకు ఇది అవ్వచ్చు కదా, నువ్వు ఉంటే నాకు ఇది చేయొచ్చు కదా, నువ్వు ఉంటే ఇది నాకు జరగచ్చు కదా. You can demand God, you can question God, but the point is God is not interested in your demands. God is ఇంతవరకు స్థిరపరిచావయ్యా, ఇంకా ముందు స్థిరపరచవా, ఇంతవరకు జీవితాన్ని క్రమపరిచావయ్యా, ఇంకా ముందు చేయవా అని దేవుని వేడుకోవాలి. ఇంకోటి ప్రార్థన, ఇంకోటి ఏంటి విజ్ఞాపన. ఇతరులు ఏంటి, ఇతరుల లోపాలు ఏంటి, ఇతరుల చెడు ఏంటి, ఇతరులు ఏం తప్పు చేశారు, ఇతరుల చేతులు చూపిస్తాననే ఉంటారు. కానీ మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారా? మీరు ఏదైనా దేవుని నిమిత్తమై చేస్తున్నారా? చాలామంది వారు చేసే దేవుని నిమిత్తం ఏమేమి ఉండదు, కానీ చేసేవాడిని ఎప్పుడు నిద్ర మోపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? కుళ్ళిపోతోళ్ళు అంటారు. దే ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ దెమ్ సెల్ఫ్, సో దే బ్లేమ్ ద అదర్స్. ఏంటి నా జీవితం ఏంటి, నా స్వభావం ఏంటి? మనుషులు ఎప్పుడు చూసినా ఇతరుల గురించి క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. మీరు అలాగ ఉన్నారా? ఇతరుల గురించి సనుగుడు సాగు, గాసిప్స్. జాగ్రత్త, దేవునికి లెక్క చెప్పాలి. జాగ్రత్త, ఇతరులను తీరితే ప్రతి తీర్పుకి లెక్క అదే తీర్పు నీ మీదకి వస్తుందంట. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడండి. ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడానికి, న్యాయ తీర్పు తీర్చే అధికారం ఉన్నాడు. అగ్ని పరీక్షలో నిలబడిన వారికే దేవుడు కిరీటాన్ని ఇస్తాడు. మీరు అవకాశంలో సద్వినియోగపరచుకోకుండా ఇంట్లో పడుకొని ఫోన్ ముందు పెట్టుకొని ఏదో సోఫాల్లో కూర్చుని, దేవా నన్ను వాడుకోవే, వీళ్ళు వాడబడుతున్నారే, వీళ్ళు ఇది చేస్తున్నారే, అది చేస్తున్నారే. ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్, బట్ మీ ఆశ్రయ దుర్గము, మీ దాగుచోటు యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. అది యేసులో మాత్రమే ఉంది. సో రిమెంబర్, యువర్ సేవియర్ ఈజ్ రెడీ to lead,